మేము పొద్దున మాట్లాడుకున్నాం నేను పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల నేతన్నలను ఎట్లా కాపాడుకోవాలి అవసరమైతే ముగ్గురం కూడా మా జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వారిద్దరిని కూడా నేను అడిగిన వారన్నారు వారే ప్రతిపాదించినారు కలిసి కూర్చుందాం బ్రదర్ ఎందుకంటే రాజకీయం ఎందుకు ఇందులో వాళ్ళని కాపాడాలని ఆ పద్ధతిలో ఉంటాం తప్ప మేము ఎన్నడూ కూడా ఇది చేయలేదు సార్ కేసీఆర్ ప్రభుత్వం నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నా అన్ని చెప్పారు ఒకటి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మీరు బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పారు 1,00,000 కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని 1,00,000 కోట్లు అంటే మరి 5 ఏళ్లలో 20,000 కోట్ల చొప్పున కేటాయించాలి అది కేటాయించలేదు మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు భవిష్యత్తులోనైనా ఈ 1,00,000 కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా ఓబీసీలకు బలహీన వర్గాలకు అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది కూడా చేస్తున్నారా లేదా 42% రిజర్వేషన్ ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్లో 42%